ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ జనహిత పాదయాత్ర చేపట్టారు. పరిగిలో ప్రారంభమైన పాదయాత్రలో మీనాక్షి నటరాజన్తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు పాదయాత్రకు తరలివచ్చారు. శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ ముందుకు సాగారు. ఇక పాదయాత్ర పూర్తయిన తర్వాత రాత్రి పల్లె నిద్ర చేస్తారు. శుక్రవారం ఉదయం శ్రమదానం చేసి అనంతరం మధ్యాహ్నం పార్టీ నేతలతో భేటీ అవుతారు. మెదక్ జిల్లా ఆందోళనలో సాయంత్రం పాదయాత్ర కొనసాగుతుంది. ఉదయం అక్కడే శ్రమదానం చేసిన తర్వాత ఆగస్టు 2న నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో, 3న ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్లో, 4న కరీంనగర్ జిల్లా చొప్పదండిలో పాదయాత్ర చేపట్టనున్నారు. జూలై 31 గురువారం నుంచి ఆగస్టు 4 వరకు మొదటి విడత జనహిత పాదయాత్ర ఉంటుంది. ఆగస్టు 4న ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్లో సమావేశం ఉంటుంది. 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో కార్యక్రమాలు ముగిశాక రెండో విడతగా పాదయాత్ర, శ్రమదానాలు ఆగస్టు 8 నుంచి యథావిధిగా కొనసాగనున్నాయి.